ఎర్లీ మార్నింగ్ లేచాను ఎత్తుకోండి, ఇదంతా క్లీన్ చేసేసాను. మళ్ళీ కాఫీ కూడా మంచిగా మరుగుతుంది. చిన్న బురక వేసుకొని పిల్ల దయ్యం లెక్కనే ఉన్నాను. సేమ్ ఇదంతా క్లీన్ చేశాను అనమాట. అన్ని ఫొటోస్ కడిగి బట్టలు పెట్టేసాను అనమాట. ఆల్రెడీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాలు అయితే కొద్దిగా కూడా రాలే, ఇవన్నీ వచ్చినాయి. ఈరోజు టెంపుల్కి వెళ్తే మా బావకి అది పెట్టారంట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. సో దాన్ని చేయమని చెప్పాడు నాకు కూడా. నానబెట్టాను. సో మెత్తగా దంచి పెట్టేసుకున్నాను. మా ఇంటి పక్కల ఉన్నారు కదా, వాళ్ళకైతే కొద్దిగా పెట్టిస్తాను. తీసుకొచ్చి తన చేతులతో ఎత్తుకొని పూలలా పెట్టేసి వెళ్ళిపోయాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రమి బ్లాగ్స్. అందరూ అన్నారండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అమావాస్య అనమాట, సండే తీస్తున్న బ్లాగ్. ఎప్పుడు అప్లోడ్ చేస్తా తెలియదు కానీ అమావాస్య ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచాను ఎత్తుకోండి, ఇదంతా క్లీన్ చేసేసాను. మళ్ళీ ఇవి తుడవడమే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. టైం ఎక్కువ పట్టుకుంటుంది అనమాట. ఇంట్లో అంటే దడుచుకుంటూ వచ్చి ఇదల్లా కడగాలి కదా. స్నానానికి నీళ్ళు పెట్టాను, కొద్దిగా కాఫీ తాగి వెళ్ళిపోయి స్నానం చేసేస్తా. చల్లగా లేసి చేయాలంటే అయ్యో ఇదిగోండి నీళ్ళు తాగుతున్నాయి. నీళ్ళు ఇదిగోండి, కాఫీ కూడా మంచిగా మరుగుతుంది. కొద్దిగా పోసుకొని తాగేస్తా, కొద్దిగా వెచ్చగా ఉంటుంది అనమాట. డాడీ నేను ఈడున్నా చిన్న బురక వేసుకొని పిల్ల దయ్యం లెక్కనే ఉన్నాను సేమ్. సో గాయస్, నేను ఫస్ట్ అయితే ఉప్మా వేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు స్నానంకి వెళ్ళాను అనుకోండి, స్నానం చేసి వచ్చేలోపు లేట్ అయిపోతుంది. అంటే స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేయాలి, దానికి ఎక్కేస్తాను కాబట్టి లేట్ అవుతుంది. అందుకే కొద్దిగా టిఫిన్ చేసేస్తే వాళ్ళ డాడీ వచ్చి తింటారు. మళ్ళీ మనం పూజ చేసే టైంలో లేట్ అవుతుంది అంటే వాళ్ళు ఆకలికి ఉండలేరు. కాబట్టి నేను ఫస్ట్ అయితే ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. త్వరగా చేసేస్తా. సో గాయస్, పూడంతా క్లీన్ చేశారనమాట. అన్ని ఫొటోస్ కడిగి బట్టలు పెట్టేసారనమాట. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనం గుళ్ళో మంచిగా పెట్టాలి. ఫస్ట్ ఇది తీసుకెళ్ళి పెడతాను. ఆల్రెడీ బకెట్ వస్తున్నా ఆల్రెడీ బాగుందాడా. సో గాయ్స్, ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఉన్న కొబ్బరికాయలు టెంపుల్కి వెళ్ళి కొట్టుకొని వచ్చాడు మా బావ. సో కింద నేనే కొట్టాను. ఇప్పుడు పూజ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ కొట్టడానికి ఈ డిమ్మలు వాడాను అనమాట. ఈ జిమ్లు చేస్తారు కదా, దీన్ని వాడాను. ఇంకా పాలు అయితే కొద్దిగా కూడా రాలే, ఇవన్నీ వచ్చినాయి. ఓకే గాయ్, సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వంట చేయాలి. 2 రోజులు తలస్నానం అయిపోయింది. ఇప్పుడు టైం 8 అయింది అనుకుంటా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అది కందిపప్పు పాయసం తెలుసు కదా మీకు అందరికీ. రవ్వ వేసి కందిపప్పు వేసి చేస్తారు కదా. ఈరోజు టెంపుల్కి వెళ్తే మా బావకి అది పెట్టారంట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. సో దాన్ని చేయమని చెప్పాడు నాకు కూడా. రవ్వ తెచ్చాడు, బేల తెచ్చాడు, కందిపప్పు తెచ్చాడు. ఇప్పుడు చేయమని చెప్పాడు కాబట్టి ఇంకా చేద్దాం. అయినా ఎంత చేసినా కూడా టెంపుల్ స్టైల్ రాదు నాకు అంటే కూడా వినకుండా ఇచ్చి వెళ్ళిపోయిండు. ఓకే, చేద్దాం, ట్రై చేద్దాం. ఎట్లా వస్తుంది, నేను కూడా చేయలేదు ఎప్పుడు.
ఇప్పుడు చేద్దాం. యూట్యూబ్లో నేను చూసిన, నేను ఇందాకనే చూసిన, మేబీ వస్తుందేమో, ట్రై అయితే చేద్దాం. నేను మీకు ఉప్మా చేస్తా అని చెప్పాను కదా, ఉప్మా వద్దు, అదే రవ్వ తీసుకొని కందిపప్పుతో పాయసం చేయాలి. పెద్ద రవ్వ తీసుకుంటే అండ్ ఇట్లనే రవ్వ చేసేస్తా, పప్పు కూడా చేసేస్తా. పప్పుకి నానబెట్టేస్తాను, ఒక పని అయిపోతుందండి. అది పప్పుకి నానబెట్టేస్తాను. ఇది వచ్చేసి మనం పాయసం చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం పప్పు తీసుకొచ్చాను. మొత్తం పప్పు తీసేసుకున్నాం అనమాట. సో ఈ పప్పుని మనం నానబెట్టేసుకోవాలి. దీన్ని అయితే నానబెట్టేసాను. ఈ కొద్దిగా నానిన తర్వాత ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం రవ్వ కూడా కొద్దిగా నానబెట్టేసుకుందాం. రవ్వ కూడా ఒక కప్పు నానబెట్టేసుకుంటాం. ఇది గడ్డలు లేకుండా మంచిగా వాటర్ వేసి నానబెడితే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని వాటర్ వేసి నానబెడుతుంది. రెండు నానబెట్టేసాను. బెల్లం తురిమి పెట్టుకుంటా. సో మా బావ అయితే పూలు తెచ్చాడనమాట. సో అప్పుడు రాలేదని చెప్పేసి తీసుకొచ్చి తన చేతులతో ఇదిగోండి పూలు ఇలా పెట్టేసి వెళ్ళిపోయిండు. నాకు కూడా తెచ్చిండు, అక్కడ పైన ఉన్నాయి కదా, సో నేను తర్వాత పెట్టుకుంటా అని చెప్పాను. పాయసానికి అయితే ఇక్కడ పెట్టాను అనమాట పప్పు. సో మెత్తగా ఉడకాలి. వచ్చేసి పప్పుకి అంటే మనం తింటాం కదా సాంబార్ పప్పు, సో ఇది రవ్వ నానబెట్టాను. సో మెత్తగా నానిపోతుంది అనేసి బెల్లం కూడా ఇది కొంచెం మెత్తగా దంచి పెట్టేసుకున్నాను. ఇది 2 కప్స్ తీసుకోవాలని చెప్పారు. సో ఫస్ట్ అన్నీ ఫినిష్ అవ్వని, అన్నీ మరిగేలోపు నేను ఎల్లిపాయలు అయితే వచ్చుకుంటాను పప్పులకి. దీన్ని దంచేది ఎక్కడో పడిపోయింది. సో దానికి దీంట్లో దంచుతాను. పాయసంలోకి సొంటి వేస్తే బాగుంటుంది. సొంటి కూడా మంచిగా దంచుకుంటాం. దంచేసుకున్న మెత్తగా. సో గాయస్ ఈ పప్పు అయితే ఉడకడానికి స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఉడుకుతుంది. ఇది పాయసం చేసే పప్పు, ఇంకా మెత్తగా ఉడకాలి కొద్దిగా. పప్పులోకి టమాటాలు కట్ చేసి పెట్టాను, అలాగే వీటిని కూడా మెత్తగా దంచి పెట్టేసుకున్నాను అనమాట. సో కొద్దిగా ఉడకంగానే దీంట్లో కూడా అన్నీ వేసేయాలి. అంత మాడం వేసుకుని అసలు ఎండ అనేదే లేదు. బయటికి రాగానే నమ్మక నేను చూసుకోవాలి ఇందులో. ఏంటో గైస్ నాకు ఒకటి అర్థం కాదు. ఇటు చూసారా మీరు, బాగా అబ్జర్వ్ చేయండి, పెద్దగా అనిపిస్తుంది. ఇటు రాను చిన్నగా అయిపోతుంది. ఇటు చూడండి, ఇలా అనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా, ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది. ఎందుకో అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఉంటే మా ఫేస్ గుమ్మడికాయ లెక్క ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటే చిన్నగా అయిపోతుంది. ఇంకా మరీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మా ఫేస్ ఎలా ఉంటుంది అలాగే కనిపిస్తుంది అనమాట. నేను మీకు పెడుతున్నది రోజు కాదు గాయస్, ఎందుకంటే అది తీస్తాను ఆ రోజు, కానీ ఎడిటింగ్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈరోజు 2 డేస్ తర్వాత అయినా రేపైనా వస్తుంది అనమాట బ్లాగ్స్. ఈరోజు అమావాస్య కదా, సో మళ్ళీ ఈరోజు వీడియో 2 డేస్ తర్వాత పెట్టినాను అనుకో, ఎప్పుడమ్మా అమావాస్య, మొన్ననే అయిపోయింది 1వ తారీఖు సండే, మళ్ళీ ఈరోజు అమావాస్య అయింది అనుకుంటారు. సో అందుకే ట్రై చేస్తా, ఈవినింగ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్లీగా. సో అన్నీ ఉడకడానికే స్టార్ట్ అయిపోయాయి. బయట ఎంత ప్రశాంతంగా తెలుసా. మా బాబులు వేసిండు అనుకోండి, ప్రశాంతత అంత ఒక్క నిమిషం ఉండదు, ఫటాక్ అనేస్తారు. సో గైస్ ఇవైతే మెత్తగా అయ్యాయన్నమాట. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. కేల్కతాను దుకాణం
మా ఇంటి పక్కల పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకు కూడా కొద్దిగా పెడతాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాను. సో ఇది బాగా మరిగేలోపు మనం ఇప్పుడు బెల్లం ఉంది కదా, బెల్లాన్ని కరిగించేసుకుందాం. సో గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వేసాం కదా, కొద్దిగా బాగా మరగాలి. అందులో మనం బెల్లం అయితే రెడీ చేసేసుకుందాం. 2 కప్స్, 2 కప్పుల బెల్లం అన్నారు కాబట్టి సో 1 కప్ వేస్తున్నాం. 1 కప్పు అండ్ ఇది ఇంత అయింది, ఇంకా అయిపోయింది అనమాట. బెల్లం కూడా మొత్తం కలిపితే ఇంత అయింది అనమాట. ఇందులోకి 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా దీన్ని మరిగించుకుందాం, ఓకేనా. ఇదైతే వేరే బెల్లము, నువ్వు బాగా తెచ్చుకున్నాడు, అంటే జ్యూస్ చేసుకుంటా దాంట్లో వేసుకోవడానికి నాకు కొద్దిగా సరిపోదు అనిపిస్తుంది అది, అందుకని ఇది కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేరేగా ఉంటుంది బెల్లం. ఈ కలర్లో ఉంటుంది బెల్లం. బెల్లం నీళ్ళు అయితే బాగా మరగడం స్టార్ట్ అయింది, ఇంకా పలుకులు ఉన్నాయి. ఒక చూడండి. సో గైస్, మనం ఇందాక బెల్లంది పాకం పట్టాం కదా, సో దీన్ని ఇప్పుడు నేను జాగ్రత్త పట్టుకుంటున్నాను. మన చెత్తంతా వచ్చేసేది. సో ఇప్పుడు దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి మెత్తగా అయ్యేంత వరకు. కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను. సో ఇంకా ఇవి అవైలబుల్గా ఉన్నాను దగ్గర. సో నెయ్యికి బదులు ఆయిల్ అయితే వేసాను అనమాట. నెయ్యి కూడా అవైలబుల్గా లేదు, సో ఏదో నోటితో చేసేసుకుంటున్నాను. చాలా ఇంకా సో గాయ్స్, ఫైనల్గా అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఇంతే అనమాట. నేను ఇంకా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తాను. డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసేస్తాను అనమాట. ఫైనల్గా అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేస్తాను. సో కొంచెం దేవునికి కూడా పెట్టేసేస్తాను. లెక్కకైతే మనం పూజ అంటే ప్రసాదం పెట్టిన తర్వాతే పూజ చేయాలి. ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, చూసారా. సో మా ఇంటి పక్కల ఉన్నారు కదా, వాళ్ళకైతే కొద్దిగా పెట్టిస్తాను. దాంతో మేము కూడా తినలేము. సో ఇంకైతే వేసి పెట్టాను, మనం అయితే పిలుస్తా, వస్తాడు, తీసుకెళ్తాడు. సో మా బాబు కూడా లేచిండు అనమాట. అది కూడా స్కూల్కి వెళ్ళిపోతాడమ్మా, అడగ పిలుస్తా. సో అదే గ్రీన్ కలర్ ఉంది కదా, అదే కాశీ సాయంత్రం తెచ్చిద్దులే గదగినే. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మా బాబు మళ్ళీ లేచిండు అనమాట. ఒక నిద్ర చేసిండు పడుకొని. ఇప్పటికి ఇంకా స్నానం చేపియాలి, ఎందుకంటే ఇంత చలికి స్నానం చేపిస్తే పోయిందా ఇంకా మళ్ళీ ఫీవర్, కోల్డ్, వద్ద కష్టాలని. కానీ నా పని అంతా అయిపోయిన తర్వాత లేచిండు. ఇంకా పప్పుకి తర్వాత తీయాలి, ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ ఇంక తినిపించేస్తా పాయసం, ఎందుకంటే కష్టపడి చేస్తాను కదా, ఫస్ట్ ఏడే టేస్ట్ చేస్తాను. సో ఇందులో వేసుకున్నాను, ఇప్పుడు తినిపిస్తా. సో గాయస్, వాడు ఇప్పుడు తినడంట, మేబీ తర్వాత తింటాడేమో మరి. సో ఓకే గాయస్, ఇది మా అమావాస్య రోజు అంటే మార్నింగ్ బ్లాగ్. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఉంది అంటే పాయసంలో స్పూన్కి కందిపప్పు తగులుతుంటే బాగా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీకు ట్రై చేసుకొని ఒకసారి. ఓకే గైస్, బాయ్ బాయ్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.